అప్లికేషన్లు వచ్చినాయి, సిగ్గులేదు మాట్లాడటానికి. నువ్వు ఒక ఇల్లు కట్టలేను నువ్వు రేవంత్ రెడ్డి. 11 నెలలు అయిపోయింది, 12 నెలలు అయిపోయింది, ఒక ఇల్లు కట్టలేను. నీ లెక్క ప్రకారంగా 5 లక్షల ఇల్లు ఈ పాటి కట్టుండాల్సి ఉండే, 80 లక్షల అప్లికేషన్లు వచ్చినాయి. యూ నెవర్ టాక్డ్ అబౌట్ ఇట్. రెండో ముఖ్యమైనటువంటి ఒక 2 విషయాలు మాట్లాడి నేను పోతలుసుకున్నా. తొక్కుకుంటా వచ్చినా అని చెప్పని మాట్లాడు. ఎవరిని దొక్కినావు నువ్వు? ఉత్తమ్ కుమార్ రెడ్డిని దొక్కినావు, మా పొన్నాల లక్ష్మయ్య గారిని తొక్కినావు, తొక్కే ప్రయత్నం. మా సార్ తొక్కించుకోడు కానీ, తిరగబడతాడు కానీ తొక్కే ప్రయత్నం చేసినావు. ఉత్తమ్ కుమార్ రెడ్డిని దొక్కినావు, బట్టి విక్రమార్కని దొక్కినావు, శ్రీధర్ బాబుని దొక్కినావు, దామోదర్ రాజనరసింహని దొక్కినావు, మళ్ళీ యాష్కిని అయితే అసలుకే దొక్కినావు. వాళ్ళని తొక్కుంటూ వచ్చిన వాళ్ళని దొక్కినావు నువ్వు. నేను ఒక్క విషయం చెప్పదలుచుకున్నాను రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా దయచేసి వినాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. నేను ఏదో తొక్కుంటూ వచ్చినా, నేను ముఖ్యమంత్రి అయినా అని చెప్పని మిడిసిపడతా ఉండు రేవంత్ రెడ్డి గారు, మిడత లెక్క. నువ్వు ముఖ్యమంత్రి అయిన దాని వెనుక అనేక మంది, లక్షల మంది కార్యకర్తల యొక్క కష్టం ఉంది, వాళ్ళ త్యాగం ఉంది, వాళ్ళ పోరాటం ఉంది. చేతికి జెండా పట్టుకొని తిన్నా తినకపోయినా 10 సంవత్సరాల అధికారం లేకపోతే కొట్లాడినరు. ఆ కొట్లాడిన ఫలితం అధికారంలోకి వస్తే నువ్వేదో పెద్ద కష్టపడి నీ పటేల్గిరితోటి అధికారం వచ్చిందని చెప్పని నీకు నువ్వు జబ్బలు దర్చుకుంటా, ఎర్రబీక్కుంటా కేసీఆర్ గారి పైన చిల్లర మాటలు మాట్లాడితే ఇది న్యాయం కాదు. రెండోది, కేసీఆర్ మొక్కే, అరే కేసీఆర్ను పట్టించుకోనడితే సోనియా గాంధీ కేసీఆర్ గారు ఇంటికి వచ్చింది. ఇవాళ రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్న ఇంటిలో సోనియా గాంధీ గారు వచ్చి కేసీఆర్ గారి దగ్గర కూర్చొని బతిలాడి 2014లో ఆయనతో పొత్తు పెట్టుకున్నారు, 2004లో పొత్తు పెట్టుకున్నారు. ఎక్కడ పోయింది ఇదంతా? కాబట్టి ఇట్లా చిల్లర మాటలు మాట్లాడి దయచేసి రేవంత్ రెడ్డి గారు, యువర్ చీఫ్ మినిస్టర్, మీకు ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా, మాకు ఇష్టం లేకపోయినా మీరు ముఖ్యమంత్రి హోదాను అగౌరవపరచకండి. ఇచ్చిన వాగ్దానాలు అనేకం ఉన్నాయి. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కావచ్చు, లేకపోతే పెన్షన్లు కావచ్చు, 420 వాగ్దానాలు ఉన్నాయి. 6 గ్యారంటీస్ కావచ్చు, బీసీ డిక్లరేషన్, ఎస్సీ డిక్లరేషన్, ఎస్టీ డిక్లరేషన్, ఉమెన్ డిక్లరేషన్, మైనారిటీ డిక్లరేషన్, సో మెనీ ప్రామిసెస్ యూ మేడ్. బాధ్యతగా నువ్వు పరిపాలన చేసుకో. చేత కాకపోతే దిగిపో. యూ హ్యావ్ నో రైట్ టు కంటిన్యూ ఇఫ్ యూఆర్ ఇన్కాంపిటెంట్. ఇప్పటికీ నీకు ఇన్కాంపిటెన్సే చూపెట్టినావు. 20,000 కోట్ల రూపాయల రెవెన్యూ డెఫిసిట్ ఉందంటే నువ్వు చేతగాని వాడివన్నట్టు స్పష్టమైంది. పెంచు, సంపద పెంచు, సంపద పంచు. దట్స్ వాట్ కేసీఆర్ హస్ డన్. 1,00,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్నటువంటిది 3.5 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ తీసుకుపోయిండు. 7 కోట్ల రూపాయల బడ్జెట్ పెంచు. కానీ చిల్లర మల్లర మాటలు మాట్లాడి ఇవాళ నువ్వు పలచన అవుతూ సమాజాన్ని, తెలంగాణ రాజకీయ వ్యవస్థను పలచన చేయొద్దు అని చెప్పని రేవంత్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దయచేసి చిల్లర మాటలన్నీ కూడా బంద్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. చివరికి ఒక మాట మాట్లాడుతుండే, ఏదో బెల్ట్ షాపులు ఉన్నాయి, తాగుబోతుల తెలంగాణ అయిపోయిందని చెప్పని. నీకు దమ్ముంటే రేవంత్ రెడ్డి, నేను మళ్ళీ కూడా అడుగుతున్నా, బెల్ట్ షాపులు బంద్ చేద్దాం. వీఆర్ ఆల్ రెడీ ఫ్రమ్ దిస్ ఫోరం, వీఆర్ టెలింగ్ యూ, బెల్ట్ షాపులు బంద్ చేద్దాం. నువ్వు బంద్ చేస్తావా? నీకు పటేల్గిరి ఉందా? నీకు ఆ ధైర్యం ఉందా? బంద్ చేయి. బెల్ట్ షాపులు బంద్ చేయవా? ఎవడొద్దు అంటున్నాడు? తాగుబోతులైనరు అని చెప్పని ఊకే ప్రతి మీటింగ్లో ఊదర కొడుతున్నావు కదా. నిజంగానే నీకు మహిళల పట్ల ప్రేమ ఉంటే, 1 కోటి మంది మహిళలను కనుక నిజంగానే ధనవంతులు చేయాలని చెప్పారనుకుంటే, వ్యాపారవేత్తలు చేయాలనుకుంటే, ఆ మహిళల పక్షాన బెల్ట్